పరిరక్షణ కార్మికుల హక్కుల సాధన కోసం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ గోలెటి కార్యాలయం ముందు మహాధర్నా. కార్మికుల సమస్యలను వెంటనే సింగరేణిలో కార్మిక సమస్యలను వెంటనే సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే బోలో భారత్ మాతా కీ. ఒక్కొక్కరు అందరం పాడాలి, అందరం మర్చిపోవాలి, ఎవరిదైతే ఇంకా అలా అనాలి. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలు, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలు, సింగరేణి లాభాలు ప్రకటించిన బోనస్ వెంటనే ప్రకటించాలి. సింగరేణి లాభాలు ప్రకటించిన బోనస్ వెంటనే ఇవ్వాలి. సింగరేణి లాభాల ప్రకటించిన బోనస్ వెంటనే ఇవ్వాలి. పెరుకుపై ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి. పెరుకుపై ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి. బిఎంఎస్ జిందాబాద్, బిఎంఎస్ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. బొగ్గు ఉత్పత్తిలో 50% కంపెనీ ఉద్యోగులే ఉండాలి. బొగ్గు ఉత్పత్తిలో 50% కంపెనీ ఉద్యోగులే ఉండాలి. బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెంటనే పర్మనెంట్ చేయాలి. 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 అరికట్టాలి, 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 అరికట్టాలి. రెగ్యులర్ ఉద్యోగుల నియామకాలు తక్షణం చేపట్టాలి. తక్షణం చేపట్టాలి, చేపట్టాలి. సొంత ఊటి పథకం అమలు చేయాలి, అమలు చేయాలి, చేయాలి. సొంత ఊటి పథకం అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. సిఎస్ఆర్ నిధులు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. 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 బిఎంఎస్ జిందాబాద్, బిఎంఎస్ జిందాబాద్, బిఎంఎస్ జిందాబాద్. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. బిఎంఎస్ జిందాబాద్, బిఎంఎస్ జిందాబాద్. రోజు బిఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన రమాకాంత్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ముఖ్యంగా ఉందో అది మన జాతీయ స్థాయిలో అమలు జరుగుతుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ను ఆ బొగ్గు గనులు మాత్రం వాటికి సంబంధించిన శాఖనే భరిస్తుంది. మరి ఇదే విధంగా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ను మరి అమలు చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇన్కమ్ ట్యాక్స్ను ప్రభుత్వమే భరించాలి. మరి కార్మికులకు చాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని అమలు చేయాలని, లేని పక్షంలో మరి రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగేటివి ఉన్నాయి. దాంట్లో సింగరేణి కార్మికులు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. మరి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మరి హై పవర్ వేతనాలు అమలు జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో. మరి ఇదే సింగరేణి కోల్బెల్ట్ ఏరియా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో అక్కడ ఉన్నది అమలు చేస్తుంది. మరి ఇక్కడ ఏదైతే 51% సింగరేణి వాటా ఉన్నది, 49% కేంద్రం వాటా ఉన్నది. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా లాభాల్లో వాటా కూడా కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తారో ఆ వాటా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమాన వాటా ఇవ్వాలని బిఎంఎస్ డిమాండ్ చేస్తుంది. మరి అదేవిధంగా ముఖ్యంగా క్వార్టర్స్ మరి సామాన్యులేమో వేరే వాళ్ళు ఈ కార్మికులు కాకుండా వేరే అదర్స్ చాలామంది క్వార్టర్లు ఇల్లీగల్గా ఉంటున్నప్పటికీ కూడా మరి కాంట్రాక్ట్ కార్మికులను ఈ సింగరేణి వేధింపులకు గురి చేస్తుంది. సింగరేణిలో పనిచేస్తున్నప్పటి తక్కువ జీతాలకు మరి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను వేధింపులకు గురి చేసి వాళ్ళను బయట ఖర్చులకు ఉండే విధంగా ఈ సింగరేణి యాజమాన్యం చేస్తుంది. కాబట్టి ఈ యాజమాన్యంలో ముఖ్యంగా అధికారులు మరి దీని మీద సమయస్ఫూర్తితోటి వ్యవహరించి ఖచ్చితంగా ఈ ఇప్పుడు దాదాపు చాలా % క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి. మరి వాటిలో కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించినట్టయితే క్వార్టర్లు కూడా కూలిపోకుండా మరి మంచిగా ఉంటున్నాయి. మరి వాళ్ళకు కూడా సర్వీస్ ఇచ్చినట్టయితుంది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు
పర్మనెంట్ క్వార్టర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. బోలో భారత్ మాతాకి బిఎంఎస్ బిఎంఎస్ సింగరేణిలో ఉన్న లాభాలు వెంటనే సింగరేణిలో ఉన్న లాభాలు వెంటనే సింగరేణిలో ఉన్న లాభాలు వెంటనే బిఎంఎస్ బిఎంఎస్ బిఎంఎస్